హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మా గార్డెన్లో డ్రాగన్ ఫ్లవర్స్ 2 ఫ్లవర్స్ విచ్చుకోబోతా ఉన్నాయి. చూడండి, నేను మీకు ప్రతి 1 అవర్కి ఒకసారి అప్డేట్ ఇస్తాను. ఈరోజు 2 ఫ్లవర్స్ విడవడానికి సిద్ధంగా ఉన్నాయి. చూడండి, ఇది నెమ్మదిగా అలా ఉబ్బుతూ ఉంటుంది అన్నమాట. 8-9 ఆ టైంకి పువ్వు అయితే విచ్చుకుంటుంది. నేను ఇప్పుడు 6 అవుతా ఉంది. నేను పైకి వచ్చి మీకు చూపిస్తున్నాను. ఇవి లోపల ఇది ఇంకొకటి మన 2 బిల్డింగులకి మధ్యలో ఉందన్నమాట కొమ్మ. ఇదొక పువ్వు. ఈరోజు 2 పువ్వులు విచ్చుకుంటున్నాయి. ఇదిగో చూసారా. తర్వాత నేను 7:30 ఆ టైంకి ఒకసారి వెళ్ళాను. ఇది కొంచెం ఉబ్బింది కదా, నెమ్మదిగా అలాగా విచ్చుకుంటాయి. చూడండి, ఏమంటే మన చేతులతో మనం పండించుకుని తింటే ఎంతో సంతోషం అండి. దీనికి మనం పెద్దగా చేసేదేమి ఉండదు. ఈ ఫ్లవరింగ్ అయిన తర్వాత మనకి ఫ్రూట్స్ అవుతాయి కదా, మనం హార్వెస్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఇస్తే మనకి డిసెంబర్ వరకు కూడా ఇవి డిసెంబర్ కాదండి, మార్చి వరకు కూడా వస్తాయి. మనం జాగ్రత్తగా వీటికి మంచి ఫుడ్ ఇవ్వాలి. ఇంకా 3 పువ్వులు ఉన్నాయి. ఇవన్నీ ఒకేసారి వస్తాయి. కాయలు కూడా ఒకేసారి వచ్చేస్తాయండి. అప్పుడు మళ్ళీ మనం కొత్త ఫ్లవరింగ్ కోసం మళ్ళీ మనం పోషకాలు ఇవ్వాలి. ఇంక ఈరోజు నేను ఇదే పని మీద ఉన్నాను. తప్పకుండా మీకు ఆ ఫ్లవరింగ్ చూపించాలని నేను ఎదురు చూస్తా అన్నాను. ఇది వేరే మొక్క. ఇప్పుడున్న కాయల్లో చూసారా, ఇది 9:30 ఆ టైంకి పువ్వు పూర్తిగా విడుచుకుంది. దీనికి పాలినేషన్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు, అది అయిపోతుందండి. ఒకవేళ చెయ్యాలి అనుకుంటే జస్ట్ అలాగా మనం ఆ పొడిని తీసి అట్లా వేసుకుంటే సరిపోతుంది. అలా చెయ్యాలి పాలినేషన్. ఆ సందుల పువ్వు కూడా మనం చూద్దాం. పక్కన ఇంకొక పువ్వు ఉంది కదండి, అది కూడా మనం చూద్దాం. ఇది ఇంకొకటి. మంచి ఎంత బ్రైట్ కలర్ అండి. అది వైట్, మామూలు వైట్ కాదు, అది చాలా అందంగా ఉంటాయి. ఈ బ్రహ్మకమలం ఫ్లవర్స్ అంటారు కదా, అవి కూడా ఇంచుమించు ఇదే కలర్లో ఉంటాయి. మన దగ్గర ఆ మొక్క కూడా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుందాం.